42వ సవరణ ద్వారా మరొక మార్పు కూడా చేయడం జరిగింది. దేశీయ సమైక్యత, యూనిటీ ఆఫ్ ద నేషన్ అనే పదం ఒకటి, మరొక పదం అఖండత, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్. సమైక్యత, అఖండత అని రెండు పదాలను చేర్చడం జరిగింది 42వ సవరణ ద్వారా. యూనిటీ అన్న ఇంటిగ్రిటీ అన్న రెండిటికి ఒకటే అర్థం ఉంటుంది. ఇంగ్లీష్లోనైనా తెలుగులోనైనా ఇంచుమించు ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి. అయినా సరే ఈ రెండు పదాలను భారత రాజ్యాంగంలో అప్పటి ఇందిరాగాంధీ గారు మళ్ళీ అందులోకి దూర్చడం జరిగింది. లౌకికవాదం, సామ్యవాదం, ఈ యూనిటీ అండ్ ఇంటర్గ్రిటీ అని ఈ 4 పదాలను అందులోకి బలవంతంగా సొచ్చిర్రు. ఇందులో ఎటువంటి ఫాయిదా ఉపయోగం లేకపోయినా వీటిపై జనాన్ని మభ్యపెడుతూ, మోసం చేస్తూ, ప్రజలను రెచ్చగొడుతూ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చేసిన అతిపెద్ద తప్పిదము, అతిపెద్ద ప్రమాదం వంటిదే ఈ రాజకీయ నాయకులు చేస్తున్న కుట్రలు, కుళ్ళు, కుతంత్రాలలో భాగంగా మతతత్వవాదనలు, సామ్యవాద తత్వవాదనలను రకరకాలుగా లౌకికవాదమని రెచ్చగొట్టి ప్రజలను మతాలుగా, కులాలుగా విడగొట్టి స్వేచ్ఛగా జీవిస్తున్న వ్యక్తుల మధ్యలో విభిన్న స్వరాలను ఏర్పాటు చేయడం కోసం ఈ 4 పదాలను ఇందిరాగాంధీ గారు బలవంతంగా రాజ్యాంగ వ్యవస్థలోకి రుద్ది రాజకీయ పబ్బం గడుపుకుంది ఇందిరాగాంధీ గారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి భారతీయుల మీద ఉన్న ప్రేమ కంటే, భారతదేశం పైన ఉన్న ప్రేమ కంటే స్వార్థ రాజకీయ, కుటిల రాజకీయాలకు అడ్డాగా పెద్దపీట వేస్తున్న సంగతి భారతీయులు గమనించుకొని భారతదేశాన్ని సంరక్షించుకోవాలని చెప్పి సూచించడం జరుగుతుంది. ఈ పీఠికలో న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, భావాల విషయానికి వస్తే అవి ఆచరణలో భారతదేశ జనాభాలో అతి కొద్ది శాతంగా ఉన్న దోపిడీదారులు, పెట్టుబడిదారులు, బ్యూరోక్రాట్లు, దళారులకు మాత్రమే అన్న విషయం అందరికీ తెలిసిందే. సమానత్వం, స్వేచ్ఛ, సోదరభావం అనేది కేవలం దోపిడీదారులకు, కుట్రదారులకు, కుతంత్రాలు చేసే వాళ్ళకు మాత్రమే వర్తిస్తుంది. ఇది అన్ని వర్గాలకు వీలు కావడం లేదు. వీలు కాకుండా చేస్తున్నది ఈ రాజకీయ కుట్ర, కుళ్ళు, కుతంత్ర, మోసకారులు, దగాకోరులు, ద్రోహులు, దేశద్రోహులు. రాజకీయాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలంటే ఖచ్చితంగా రాజ్యాంగం పైన అవగాహన రావాలి, సమాజం మీద అవగాహన రావాలి. వ్యవస్థాగత సమాజాన్ని నిర్మించాల్సిన అవసరం భారతదేశానికి ఉంది. భారతదేశం కడు పేదరికంలో ఇంకా ఉంది అని చెప్పుకుంటున్నామంటేనే ముఖ్య కారణము రాజ్యాంగ వ్యవస్థ. రాజ్యాంగ వ్యవస్థలో తీసుకున్న అసమర్థ అవినీతి పాలనకు పునాదులు వేసినటువంటి కాంగ్రెస్ పార్టీ తీసుకున్న చెత్త నిర్ణయాలే అని నిర్మోహమాటంగా మీకు నేను తెలియజేయడం జరుగుతుంది. అయితే ఈ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీల నాయకులకే అభివృద్ధి ఫలాలు అధిక సంఖ్యాకులైన సామాన్యులకు అందడం లేదని అంగీకరిస్తూ, అందుకే రిజర్వేషన్లు, పేదలకు ప్రత్యేక రాయితీలు అవసరమని చెప్పటానికి కారణం ఇదే. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు భాగోతాన్ని చదివినప్పుడు పాఠకులు ఈ విషయం మరింత స్పష్టంగా అర్థమవుతుంది. ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాథమిక హక్కులు ప్రతి పౌరుడు తెలుసుకున్న ఆదేశిక సూత్రాల ఈ రెండింటి భాగోతాన్ని సామాన్య ప్రజలు అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఈ విషయం మనకు మరింత స్పష్టంగా అర్థమయ్యే అవకాశం ఉంది. పీఠికపై వ్యాఖ్యానాన్ని ముగించబోయే ముందు మరొక విషయాన్ని కూడా మీకు తెలుసుకోవాలి. భారతదేశం అనేది బ్రిటిష్ ఇండియా మరెన్నో సంస్థానాల విలీనంతో ఏర్పడ్డది. అందుకే భారతదేశంలో ఒక సమాఖ్యగా, ఒక ఫెడరేషన్గా పిలువబడుతుంది. ఆ క్రమంలో భారత రాజ్యాంగాన్ని సమాఖ్య రాజ్యాంగమని వ్యవహరిస్తుంటారు. కానీ ఈ విషయంలో రాజ్యాంగంలో కానీ పీఠికలో కానీ ఇప్పటి వరకు కూడా ఈ విషయాన్ని ఏది సమాఖ్య రాజ్యాంగము వివిధ సంస్థానాల విలీనం జరిగింది. బ్రిటిష్ ఇండియా అవతల ఉన్నటువంటి హైదరాబాద్, జమ్మూ కాశ్మీర్, గోవా, పాండిచ్చేరి మొదలైనటువంటి ప్రాంతాలు ఫ్రెంచ్లో ఉన్నాయి, కొన్ని ఏమో నిజాం నవాబ్ చేతులలో ఉన్నాయి. ఈ సంస్థానాలన్నీ భారతదేశంలో విలీనం చేసిన తర్వాత సమాఖ్య
రాజ్యాంగం అని చెప్పబడ్డప్పటికీ ఎక్కడా పొందుపరచలేదు, పీఠికలైనా సరే రాజ్యాంగంలోనే అయినా సరే అని భారతీయులు గమనించాలి. ఇది యాదృచ్ఛికమేమి కాదు, బుద్ధిపూర్వకంగానే జరిగింది. ఎందుకంటే భారతదేశం నుండి విడిపోయే హక్కు ఏ ఒక్క రాష్ట్రానికి కేంద్ర ప్రాంత పాలితము లేక మరే ప్రాంతానికి లేదు. ఇష్టం ఉన్నా లేకపోయినా భారతదేశంలోనే ఉండాలి. కొత్త ప్రాంతాలను భారతదేశంలో విలీనం చేసుకునేందుకు అవకాశాలు కలిగిస్తూ రెండవ అధికరణంలో విడిపోవడానికి సంబంధించిన ప్రస్తావన లేకపోవడానికి కారణం కూడా ఇదే. ఈ అధికరణాన్ని అనుసరించి సిక్కిం భారతదేశంలో విలీనమయ్యింది. సిక్కిం అనే ప్రాంతం కూడా భారతదేశంలో విలీనమయ్యింది. రాష్ట్రాల విభజన, కొత్త రాష్ట్రాల ఏర్పాటు, రాష్ట్రాల సరిహద్దులతో మార్పు తదితర అంశాలపై సంపూర్ణాధికారాలు కేంద్ర ప్రభుత్వానికే ఉండడం మనం గమనించవచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాల విభజన జరిగినా, ఏదైనా అంశంపై వివాదం తలెత్తితే కేంద్ర ప్రభుత్వానిదే పైచేయి అవుతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని అంతిమంగా కేంద్ర ప్రభుత్వం పెత్తనం చేస్తుంది, అజమాయిష్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం అనేది నియంత్రించగలుగుతుంది, నియంత్రించ అవకాశం కల్పిస్తుంది భారత రాజ్యాంగ వ్యవస్థ. రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడం, రాష్ట్రపతి పాలన విధించడం, దేశ అత్యవసర పరిస్థితిని విధించడం, విదేశీ వ్యవహారాలు తదితర అంశాలపై సర్వతోన్నతాధికారాలు కేంద్ర ప్రభుత్వానివే ఉంటాయి. అందుకే పేరు మనది ఫెడరల్ వ్యవస్థ అయినా పేరుకే ఫెడరల్ వ్యవస్థ, వాస్తవంలో ఆచరణలో బలీయమైన కేంద్ర ప్రభుత్వం ఉన్న ఏకీకృత యూనిటరీ వ్యవస్థ అని సుప్రీంకోర్టే పలు సందర్భాలలో స్పష్టం చేయడం జరిగింది. కుల్దీప్ నాయర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఏఐఆర్ 2006, 2 SCC 595 ఈక్వల్ టు ఏఐఆర్ 2006 SC 3125 స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ వర్సెస్ కమిటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ డెమోక్రటిక్ రైట్స్ వెస్ట్ బెంగాల్ ఏఐఆర్ 2010 SC 1829 స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ వర్సెస్ కేశవరామ్ సిమెంట్స్ లిమిటెడ్ ఏఐఆర్ 2005 SC 1643 ఈక్వల్ టు 2004 10 SCC 801. ఇక్కడ ఈ పైన వివరించినటువంటి ఏవైతే సెక్షన్లు ఉన్నాయో ఆ సెక్షన్లలో ఫెడరల్ వ్యవస్థ పేరుకే రాష్ట్రాలకు ఎటువంటి అధికారం లేదు, కేంద్ర ప్రభుత్వమే అన్ని నిర్ణయాలు తీసుకుంటుంది అని చెప్పడం కోసం ఆ పై సెక్షను. ఇక భారత రాజ్యాంగాన్ని చదవడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. భారతదేశం పెట్టుబడిదారులమైన మేము, దోపిడీదారులమైన మేము భారత రాజ్యాంగాన్ని మాకు మేమే రూపొందించుకొని మాకు మేమే సమర్థించుకున్నామనే ఈ పీఠిక అంతరార్థం అన్న వాస్తవం మీకే అవగతమవుతుంది. కేవలం పెట్టుబడిదారుల కోసం, దోపిడీదారుల కోసం మాత్రమే వాళ్ళంతటా వాళ్ళే రాసుకొని వాళ్ళ కోసం వాళ్ళే ఆమోద ముద్ర వేసుకున్నట్టు ఉంటుంది. ప్రజాభిప్రాయం అనేది తక్కువ ఉంటుంది. 7635 సవరణలు వస్తే 2472 సవరణలు చదివి అందులో కూడా ఏ కొద్ది సవరణలను వాళ్ళు తీసుకోకుండా వాళ్ళ సొంత నిర్ణయం ప్రకారమే భారత రాజ్యాంగ వ్యవస్థను రూపొందించారు. 1950 నవంబర్ 26వ తేదీ రోజు. ఆ తర్వాత అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26వ తారీఖు నుండి. ముఖ్య గమనిక, భారత రాజ్యాంగం ప్రప్రథమంగా అమలులోకి వచ్చినప్పుడు రాజ్యాంగంలో ఉన్న అధికరణాల సంఖ్య మాత్రం 395 మాత్రమే. అప్పుడు రాజ్యాంగంలో ఉన్న షెడ్యూళ్ళు కూడా 8 మాత్రమే. అప్పటి నుండి ఇప్పటి వరకు 2015 డిసెంబర్ 31 వరకు భారత రాజ్యాంగం 100 సార్లకు పైబడి సవరించబడింది. ఈ క్రమంలో కొన్ని అధికరణాలను తొలగించడం, చాలా అధికరణాలను అదనంగా చేర్చడం జరిగింది. అదే సమయంలో మరికొన్ని అధికరణాలు రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొంటూ సుప్రీంకోర్టు కొట్టివేయడం జరిగింది. అందువలన మొత్తం మీద ఇప్పుడు వాస్తవంగా ఉన్న అధికరణాల సంఖ్య 459కి చేరింది. ఆ రాజ్యాంగ సవరణలలో భాగంగా 9,10,000 సవరణలో భాగంగా 9 లక్షలు కాదు
9, 10, 11, 12వ షెడ్యూల్స్ కూడా అదనంగా చేర్చబడ్డాయి. ఇదివరకు కేవలం 8 షెడ్యూల్స్ 395 సవరణలు ఉంటే అధికరణాల సంఖ్య ఉంటే ఆ అధికరణలు ఇప్పుడు ఎన్ని అయినాయి అంటే 459కి చేరినాయి. ఈ ఏవైతే షెడ్యూల్స్ అనేవి ఉన్నాయో ఆ షెడ్యూల్స్ అనేవి 9, 10, 11, 12కు పెరిగినాయి. 8 నుంచి 12కు పెరగడం జరిగింది. ఇదే సమయంలో మనం అనేక విషయాలు మాట్లాడుకున్నట్లయితే మరో 2 విషయాల గురించి దృష్టిలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగ సవరణలో భాగంగా ఎన్ని అధికరణలు తొలగించబడినా, కొత్తగా అదనంగా ఎన్ని అధికరణలు చేర్చబడినా ప్రారంభంలో ఉన్న 395 అధికరణల సంఖ్య మారదు. అదనంగా చేర్చబడిన అధికరణలకు ABCD ఆ వరుస క్రమంలో అక్షరాలు చేర్చబడతాయి. ఉదాహరణకు 42వ అధికరణం తర్వాత 2 అధికరణలు చేర్చబడ్డాయి. ఆ అధికరణలు 43A, 43B అని పేర్కొనడం జరుగుతుంది. అందువల్ల 44 ఆపై అధికరణల క్రమసంఖ్య మారదు, అదే విధంగా ఉంటుంది. అదే క్రమంలో 44వ రాజ్యాంగ సవరణ ఆస్తి హక్కును సంబంధించిన అధికరణం 31 తొలగించబడింది. అందువలన 32వ అధికరణం 31వ అధికరణంగా మారదు. అధికరణం 31 సంఖ్య అలాగే ఉంటుంది, అయితే పక్కన తొలగించబడిందని పేర్కొనబడుతుంది. ఈ విషయం మనం గమనించవచ్చు. అదే 395 అధికరణలు అట్నే ఉంటాయి, అలా మాత్రం ఏ మార్పు ఉండదు. ఆ తొలగించబడ్డదని చెప్పడం మాత్రమే జరుగుతుంది. పార్లమెంటు లెక్కల ప్రకారము దాదాపు 115 రాజ్యాంగ సవరణ బిల్లులు పార్లమెంటు చేత ఆమోదించబడ్డాయి. అది చూసి 115 సార్లు రాజ్యాంగం సవరించబడింది కదా, కానీ ఈ పుస్తకంలో 100 సార్లే సవరించబడ్డట్టు ఎందుకు పేర్కొనబడింది? ఈ పుస్తకం పాతది, అప్డేట్ కాలేదు అని చాలామందికి అనుమానం రావచ్చు. అది సహజం కూడా. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒక సవరణ పార్లమెంటు ఆమోద ప్రధానం కాదు, రాష్ట్రపతి ఆమోదం పొంది ఆ సవరణ అమల్లోకి రావడం ప్రధానం. అందువలన 2017 జూన్ నాటికి దాదాపు 118 రాజ్యాంగ సవరణ బిల్లులు పార్లమెంటు చేత ఆమోదించబడ్డా అప్పటికి రాష్ట్రపతి చేత ఆమోదం పొందినవి 101 మాత్రమే. ఈ విషయం గమనించాలి. ఈ విధంగా మనం పైన వివరించిన విధంగా భారత రాజ్యాంగం పీఠిక అనేది ఉంది. భారత రాజ్యాంగంలో మార్పులు అని రాజ్యాంగాన్ని పఠిస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది, భారతదేశాన్ని కాపాడుకోవాలంటే రాజ్యాంగ వ్యవస్థను మార్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా మనకు అర్థమవుతుంది.